సుప్రీంకోర్టులో అరుదైన సన్నివేశం. మొత్తానికి ఈ రోజున దేశం అత్యున్నత న్యాయస్థానం సంబంధించి ఈ రోజున అరుదైన వేదికలో భాగంగా చూసుకుంటే 75 ఇయర్స్ సుప్రీంకోర్టు ఆవిర్భవించి 75 సంవత్సరాలు అవడం నేపథ్యంలో ఈరోజు ప్రత్యేక కార్యక్రమం. ఇందులో మరి లాపతా లేడీస్ ఈ సినిమాకు సంబంధించి ఈ న్యాయమూర్తులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అధికారులకు సంబంధించి ఈ చిత్ర ప్రదర్శన జరిగింది ఈ రోజున. ఇది చాలా అరుదైన కార్యక్రమం. ఎందుకంటే ఇది ఒక సబ్జెక్ట్ అనేది చాలా డిఫరెంట్ సబ్జెక్ట్. దీనికి అమీర్ ఖాన్ ప్రొడ్యూసరు, అమీర్ ఖాన్ ఎక్స్ వైఫ్ కిరణ్ రావు డైరెక్టర్. సో ఇది చాలా అంటే మామూలుగా సినిమా పరంగా అంటే పెద్ద సక్సెస్ కాలేకపోయినా కూడా ఈ ఓటీటీలో కానీ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా చాలా సక్సెస్ అయింది ఈ సినిమా. సో ఇలా నేపథ్యంలో మరి అంటే ఒక చిన్న స్టోరీ అంటే ఒక కొత్తగా పెళ్ళైన వధువులు ఈ రైలు ప్రయాణంలో తప్పిపోయిన సంఘటనలు బేస్ చేసుకొని ఈ సినిమా తీయడం జరిగింది. అంటే ఇది కామెడీ డ్రామా. ఈ యొక్క సినిమాను మాత్రం తర్వాత ఓటీటీలో కూడా చాలా ఎక్కువ మంది ఇది మామూలుగా రిలీజ్ అయినప్పుడు పెద్దగా ఆదరణ నోచుకోలేదు, కానీ తర్వాత మాత్రం చాలా సక్సెస్ అయింది ఈ యొక్క ఓటీటీ నేపథ్యంలో. మరి ఈ రోజున మరి 75 ఇయర్స్ సుప్రీంకోర్టు ఆవిర్భవించిన సందర్భంలో మరి దీనికి సంబంధించి చంద్రచూడ్ ఈ యొక్క న్యాయమూర్తులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ అధికారులకి యొక్క సమక్షంలో ఈ రోజున ఈ చిత్ర ప్రదర్శన జరిగింది. ఇది చాలా అరుదైన సంఘటన. మొత్తానికి ఇది ఒక బాక్స్ ఆఫీస్ సంబంధించి ఒక మిశ్రమ స్పందన వచ్చినా కానీ ఓటీటీలో కానీ ఇలాగ టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా సక్సెస్ అయింది. దీనికి సంబంధించిన మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా సీనియర్ జర్నలిస్ట్ ఓం గారు అందిస్తారు. ఓం గారు, ఇది అసలు ఈ యొక్క సినిమా ప్రదర్శన మరి యొక్క సుప్రీంకోర్టు నేపథ్యంలో సుప్రీంకోర్టు ఒక ఆవరణలో ఇదే 70 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా గొప్పగా కూడా ఉంది. ఏమంటారు? అంటే యాక్చువల్గా రాజు గారు, మనం సినిమాలలో కోర్టు సీన్స్ చూస్తుంటామండి, కానీ కోర్టులోనే ఒక సినిమా వేయటం అన్నది మాత్రం మీరు అన్నట్టుగా చాలా విశేషం అండి. అంటే న్యాయమూర్తులు లేకపోతే న్యాయవాదులు వీళ్ళు సినిమాలు చూడటం అంటే చూస్తారండి. ఎప్పుడంటే ఏదైనా సినిమా మీద కాంట్రవర్సీ వచ్చినప్పుడు లేకపోతే వివాదం చెలరేగినప్పుడు, ఆ సినిమాకి సెన్సార్కి నిర్మాతకి వచ్చిన వివాదాలు వచ్చినప్పుడు ఏదో ఒక కమిటీని వేస్తారో, ఆ కమిటీలో ఉన్నటువంటి 4 5 లేకపోతే ఏకసభ్య కమిటీనో అలా సినిమాలు చూసి జడ్జి చేయడం అనేది ఒకటండి. అలా కాకుండా న్యాయమూర్తులు, న్యాయవాదులు, వాళ్ళ ఫ్యామిలీసు, అలాగే రిజిస్ట్రార్సు వీళ్ళందరూ కలిసి సరదాగా ఒక సినిమా చూడడము అనేది ఒక విశేషం అని చెప్పుకోవాలండి. ఇందాక మీరు చెప్పినట్టు ఏంటంటే 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో సుప్రీంకోర్టు ఆవిర్భవించి రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో ఈ రోజున బ్లాక్ సీలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో ఈ సినిమాని ప్రదర్శించారండి. ఈ సినిమా ప్రదర్శనకి అమీర్ ఖాన్తో పాటు కిరణ్ రావు, అతని ఎక్స్ వైఫ్ కిరణ్ రావు కూడా వెళ్ళారు. ఇంకొక విశేషం ఏంటంటేనండి, కిరణ్ రావుకి ఇది డైరెక్టర్గా సెకండ్ ఫిల్మ్ అండి. అంతకుముందు 2011లో ఆవిడ ధోబీ ఘాట్ అనేటువంటి సినిమాని తీశారు. దాన్ని కూడా అమీర్ ఖానే ప్రొడ్యూస్ చేశారు, దీన్ని అమీర్ ఖానే ప్రొడ్యూస్ చేశారు. అయితే ఇక్కడ రెండింటికి చిన్న తేడా ఏంటంటే 2011లో ఆ సినిమా తీసినప్పుడు ఆవిడ అమీర్ ఖాన్ భార్య, కానీ ఈరోజు ఆవిడ అమీర్ ఖాన్ భార్య కాదండి. 2021లోనే ఆవిడ అమీర్ ఖాన్కి విడాకులు ఇచ్చారు. అయినా కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక సత్సంబంధాల కారణంగా ఆయన తన ప్రొడక్షన్ హౌస్లోనే కిరణ్ రావుతో ఈ సినిమా తీశారు. ఇది విమర్శకుల ప్రశంసలు బాగా పొందిందండి. ఎందుకంటే ఒక సున్నితమైన అంశం అండి. అంటే మహిళలు ఒక పరదా వేసుకునే ఆచారం అన్నది ఉత్తర భారతదేశంలో చాలా ఉందండి. తలెత్తి చూడకూడదు, పరదా కంటి పై కనిపించకూడదు, కిందకే ఉండాలి. అలాంటి నేపథ్యంలో కొత్తగా పెళ్ళైనటువంటి ఒక మహిళ భర్త గురించి కానీ, అతని ఊరు గురించి కానీ, వెళ్ళబోతున్న అత్తగారి ఊరు గురించి కానీ, వీటి గురించి ఏమీ తెలియని ఒక అమాయకురాలైనటువంటి మహిళ రైల్లో ఎక్కిన తర్వాత చిన్న గడబిడ జరిగి అందులో ఇంకొంతమంది వివాహితులు ఎక్కడము, ఆ హడావిడిలో వాళ్ళ ఊరు వచ్చినప్పుడు టక్మని అతను తన భార్యను కాకుండా వేరే మహిళను తీసుకుని దిగిపోతాడండి. ఆ తర్వాత ఏం జరిగింది కథ అన్నదే చాలా సున్నితమైన అంశాన్ని కూడా హాస్యస్ఫూర్తికంగా అద్భుతంగా కిరణ్ రావు తెరకెక్కించింది. దానికి విమర్శకుల ప్రశంసలు బాగా వచ్చినాయి. అలాగే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలు కూడా ప్రదర్శితమైంది. కాబట్టి న్యాయమూర్తికి అంటే లింగ వివక్షతను కూడా ఇందులో ఇండైరెక్ట్గా ఆవిడ ప్రశ్నిస్తూ వచ్చారండి. అంటే మహిళలు వాళ్ళకు ఉండేటువంటి హక్కులు వాటి గురించి కూడా ఆవిడ మాట్లాడుతూ వచ్చారు ఈ సినిమాలో. కాబట్టి ఇలాంటి సినిమాని సర్వోన్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి జడ్జెస్ లేకపోతే న్యాయవాదులు చూస్తే బాగుంటుంది అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అనుకున్నారు. ఆ సినిమాను ప్రదర్శించారు. ఇటు అమీర్ ఖాన్ని అటు కిరణ్ రావుని ఇద్దరిని కూడా బాగా అప్రిషియేట్ చేశారు రాజు గారు.